హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపిన. ఇప్పుడు అది డెవిల్ హౌస్ పార్ట్ 1 విన్నారు కదా. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్దాం. పార్ట్ 2లో ఏం జరిగింది, అసలు తను ఎవరిని చూసి షాక్ అయ్యాడు, ఎవరు నువ్వు అని అన్నాడు, అసలు గెస్ట్ వచ్చింది ఎవరు, దాని గురించి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందనే దాని గురించి మీ అందరికి కొద్దిగా ఆతృత అనేది ఎక్కువైతుంటుంది. సో లెట్స్ గో టు టాపిక్. ఇప్పుడు కొత్తగా గెస్ట్ వచ్చాడు కదా, ఆ కొత్త గెస్ట్ ఎవరు అనే ఉద్దేశంతో అతను అలాగే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండడంలో అతను ఎవరో కాదు, రాత్రి ఎవరైతే అమ్మాయిని, అంటే రాత్రి అతను ఒక అమ్మాయిని కాపాడాడు, అడ్డం వచ్చి అతన్ని పడేసి ఒక అమ్మాయి బంగాళాకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ తప్పిపోయింది అన్నది కదా, ఆ అమ్మాయి ఇతని ముందు ప్రత్యక్షమైంది. అసలు ఆశ్చర్యపోయాడు. అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు రాత్రి నన్ను కలిసి అక్కడ మీ ఫ్రెండ్ ఇరక్కపోయిందని చెప్పేసి నువ్వు ఆ మాటలు అంటున్నావు, అసలు రాత్రి చివరికి చూస్తే శ్మశానం ముందు ఇటు పక్క ఎవరు లేరని అతను అన్నాడని ఇదంతా చెప్పుకొచ్చాడు. ఈ చెప్పుకొచ్చిన మరుక్షణ అమ్మాయి ఏమన్నదంటే, పిచ్చా నీకు, అసలు ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు, అసలు నీకు ఎక్కడ నేనెవరో తెలుసా నీకు అనగానే, ఎవరైంది నాకెందుకు తెలియదు, రాత్రి నేను ఇంటికి పోతుంటే రాత్రి నువ్వే కదా నన్ను ఇక్కడ బంగ్లాలో మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ని ఎవరో కిడ్నాప్ చేసి ఇటు తీసుకొచ్చారు, ఈ బంగ్లాలోనే మేము ఉన్నామని చెప్పేస్తే, సరే ఎవరు కదా నేను పోయి చూస్తే నువ్వు లేవు అక్కడ అంటే, నేను పిచ్చా నీకు ఏమన్నా, రాత్రి నేను మా ఊర్లో నుంచి వచ్చాను, ఉదయం దిగి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చానంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇతను కొలిగి అనమాట. ఆమె వచ్చి, రే ఈ అమ్మాయి నా ఫ్రెండే రా, ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు అని ఆ అబ్బాయిని కొద్దిగా అరిచింది. అరిచిన మరుక్షణంగా అబ్బాయి, సరే ఏదో కలగనింటా అని చెప్పేసి, రాత్రి ఇంకా నిద్ర మైకంలో పోయిటావు కదా, ఏదో నీకు పీడకలు వచ్చింటది లేరా అని చెప్పేసి వీళ్ళు కూడా అతనికి సర్ది చెప్పడం జరిగింది. ఇట్లా సర్ది చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అసలు మీ పేరేంటని అంటే తన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇట్లా తెలుసుకున్న తర్వాత ఇది నా అంటే సరే అని చెప్పేసి సైలెంట్గా తన వర్క్ అని తను చూసుకుంటున్నాడు. అట్లా చేసుకోవడంలో తను సాయంత్రం ఇంటికైతే వెళ్ళడం జరిగింది. ఇట్లా ఇంటికి వెళ్ళడం జరగడంలో లిఫ్ట్ కిందికి వెళ్తుండగా సడన్గా తన ముందుకు ఆ అమ్మాయి వచ్చి భయపెట్టింది అనమాట. అట్లా భయపెట్టంగానే అతను అదురు పోయి పక్కకనేది వెళ్ళిపోయాడు. ఒకసారి షాక్ అయిపోయి మళ్ళీ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఇంకా అతను ఎవరు పక్కన లేరని తెలుసుకున్నాడు. ఇట్లా తెలుసుకున్న అతను మళ్ళీ పోయి, ఏంటి నువ్వు నన్ను లిఫ్ట్లో భయపెట్టిస్తావని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని అడిగాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్, అంటే అతని ఫ్రెండ్, రే ఈ అమ్మాయి నాతో పాటు ఇప్పుడు దాకా ఇక్కడనే ఉందిరా, ఇక్కడ వర్క్ చేసుకుంటారు మనగానే, నువ్వు ఏం పిచ్చేమన్నా లేచిందా నీకు, పోయి ఒకసారి ఎక్కడన్నా చూపించుకో అని చెప్పేసి మళ్ళీ అతను అరిచిండు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ఇట్లా అరచడంలో తనకి ఏమి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి పడుకోవడం జరిగింది. ఇంటికి వెళ్ళి పడుకోగానే ఇంకా అమ్మాయి దగ్గర నుంచి కాల్ వచ్చింది అనమాట ఇతనికి. ఎవరైతే దయం అనుకున్నాడు చూడు, ఆ అమ్మాయి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా కాల్ రాగానే అతను షాక్ అయ్యి, ఎవరు నువ్వు అంటే, నేను మర్చిపోయావా నన్ను, అదే మధ్యాహ్నం ఉదయం నేను మీ ఆఫీస్కి వచ్చాను కదా అప్పుడే మర్చిపోయావా, రాత్రి ఇద్దరం కలుసుకున్నాం కదా అప్పుడు మర్చిపోయావా, లిఫ్ట్లో నేను నీ పక్కనే ఉన్నా కదా అది కూడా మర్చిపోయావా అనగానే అతను జ్వరం వచ్చి ఏంటో టెన్షన్గా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయగానే, రే ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది అంటే, రే ఆగండ్రా నాయన, ఎందుకు అబద్ధాలు చెప్తావు, ఊరికి ఉదయం నుంచి ఆ అమ్మాయికి మీదికి అసలు అవసరమా నీకు, అమ్మాయి వదిలే అంటే అతను వినలేదన్నమాట. వినకుండా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయికి ఫోన్ చేసా, ఇదిగో మీ ఫ్రెండ్ నాకు కాల్ చేసింది, అసలు ఏంటంటే ఆ అమ్మాయికి ఫోన్ వాడడమే అంత తెలియదు, అమ్మాయి దగ్గర ఫోనే లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు, అసలు ఎవరిని చూసి కలగంటున్నావు అని అతన్ని అరచడం అయితే స్టార్ట్ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత అబ్బాయి జ్వరంతో 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన అతను పోయి ఇంకా సైలెంట్గా తన పనేందో తను చూసుకుంటూ ఉండగా ఆ అమ్మాయి తన దగ్గరకు వచ్చి ఫైల్స్ ఇద్దామని వచ్చింది. ఈ ఫైల్స్ ఇద్దామని వచ్చిన అమ్మాయి చూడగానే అతను షాక్లో ఉన్నాడు, కొద్దిగా అంటే భయంతో ఉన్నాడు. ఇట్లా భయంతో ఉన్నప్పుడు అమ్మాయి వచ్చి ఫైల్స్ ఇవ్వడంతో పాటు, ఏంటి భయంగా ఉన్నాయి, వాటర్ తాగా అని చెప్పేసి బాటిల్ ఇచ్చింది. బాటిల్ చూడగానే ఎర్రగా ఉంది. ఏంటి ఇది అంటే, ఆ అమ్మాయి అన్నది, ఇది వాటర్ కాదు, రక్తం, ఇది మంచి రక్తం, ఇది తాగితే మంచి జరుగుద్ది, అంటే ప్రశాంతంగా ఉంటుంది, మేము కూడా ఇదే తాగుతామని చెప్పగానే ఆ బాటిల్ అయితే ఇసిరి ఒక మూల కొట్టాడు. ఆ ఇసిరి కొట్టడంలో అబ్బాయి ఏం చేసిండంటే, అమ్మాయిని చంపకేసి చల్లని ఒకటి బిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ పోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూర్చొని, అతను నన్ను కొట్టాడు, ఫైల్స్ ఇద్దామని పోతే, ఏంటి తను అని చెప్పేస్తే ఇంక అందరూ కలిసి వాళ్ళ బాస్ వాళ్ళందరూ అతని మీద ఫైర్ ఎక్కువ అయ్యారనమాట. ఆ అమ్మాయి వచ్చిన మరుక్షణం నుంచి అతని మీద ప్రవర్తన అనేది ఎక్కువైంది. ఏంది నువ్వు అసలు ఎవరు, నువ్వు ఏంది అసలు కథ అంటే, నువ్వు అసలు రెస్ట్ తీసుకో, ఆఫీస్కి రాకు 1 నెల అని చెప్పేస్తే అతనికి రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా రెస్ట్ ఇవ్వడంతో ఇంక పాటు అతను ఇంకా అమ్మాయికి ఇంకా అసలు దయ్యం ఎవరా అని చెప్పేసి దయ్యంగా వచ్చింది, వాళ్ళ ఫ్రెండా లేకపోతే ఎవరు, నన్ను ఆ రోజు ఆపింది ఎవరు అని చెప్పి బాధ ఆలోచిస్తూ అసలు నిద్రపోతున్నాడు. సో ఫ్రెండ్స్, వీడి వరకు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడన్నా మీకు అర్థమైందా ఇది రియల్ స్టోరీయా లేకపోతే రీల్ స్టోరీ అనేది? ఒకసారి మీరు గమనించి కింద కామెంట్ సెక్షన్లో అనేది మాత్రం మాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బాయ్.